ఫ్రైడే వాళ్ళు నిర్వహించిన ఈ ఎక్స్పో స్టాల్స్ ఏదైతే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన స్టాల్ వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించిన స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ మున్సిపల్ సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఈ ఎగ్జిబిషన్లలో మీది కూడా ఇది ఒక స్టాల్ ఉండడం, సో ఎలాంటి ఫస్ట్ మీ క్రీడాకి పెట్టిన విషయంలో ఇంటి పర్మిషన్ల మీద, తర్వాత లేఅవుట్స్ మీద, ప్లాట్స్ కొనుగోలు మీద మేము అవగాహన ఇస్తున్నాము. ఉదాహరణ ఇక్కడ చూడండి, ప్రభుత్వ దేవాదాయ వక్ఫ్ శిఖం స్థలాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిషేధ స్థలాలు అనుమతి ఇవ్వరు. అంటే ఇట్లాంటి ప్లేసుల్లో మనం కొనుక్కోకూడదు. కొనుక్కుంటే ఏమైందంటే మేము పర్మిషన్ ఇవ్వము. పర్మిషన్ ఇవ్వడం లేనిపోయిన సమస్య. ఒక సామాన్యుడు కట్టిన తర్వాత కూల్చాల్సి వస్తుంది. ఇట్లాంటి ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్ 100 అడుగుల వరకు మనం ఎలాంటి పర్మిషన్లు ఇవ్వము. సో అలాంటివి కొనుక్కుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. పర్మిషన్ లేనప్పుడు ఏమవుతుందంటే దానికి సరైన విలువ ఉండదు, బ్యాంకు లోన్స్ ఎవరు, రోజు భయపడతా ఉండాలా. అలాగనే చెరువులు ఉన్నాయి. చెరువులకి FTL 25 ఎకరాల పైన ఉంటే 100 అడుగుల దూరంలో ఉండాలి. ఎందుకంటే అది ఎంత చెరువు యొక్క స్థలం, దాంట్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వం. అలానే హై టెన్షన్ వైర్ ఉంది అనుకోండి, హై టెన్షన్ వైర్ కింద కూడా మనం ఎలాంటి అనుమతులు ఇవ్వం. టవర్ లైన్స్ కింద. సో అటు ఇటు రోడ్డు ఉండాలి. ఈ హై టెన్షన్ చివరి వైర్ నుంచి ఒక రోడ్డు ఉండాలా, ఇటు పక్క కూడా ఉండాలి. మొత్తం సెంటర్ నుంచి తీసుకున్నట్టు సుమారుగా 100 అడుగులు వస్తుంది. కాబట్టి మనం అవేర్నెస్ ఇస్తున్నాం. అలాగే కాలువలు, నదులు, చెరువులకి ఎంత దూరంలో ఉండాలనేది మనము ఇక్కడ మనం చెప్తున్నాము. ఇది చూడగానే సెల్ఫ్ ఎక్స్ప్లెయినర్ అనమాట. మొత్తం అందరూ వచ్చి ఫోటోలు తీసుకు. అలాగే విమానాశ్రయాల దగ్గరలో 1000 మీటర్లు, అలాగే సైనిక స్థావరాల దగ్గర, ఇక్కడ చూసే పురావస్తు గుళ్ళు అంటే 1000 స్తంభాలు కూడా అట్లాంటి గుళ్ళకు కూడా ఎట్లాంటి ఇప్పుడు పురావస్తు శాఖలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి గుళ్ళు ఏదో ఉన్నాయో దాని పక్కన అనుమతి ఇవ్వరు. సో అది చరిత్రకు సంబంధించి మన ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఈ పురావస్తు శాఖ మత సంబంధించిన పెద్ద పెద్ద గుళ్ళు ఏమన్నా ఉంటే 200 మీటర్లు ఉన్నది, ఒక్కో దాన్ని బట్టి ఇవ్వరు, అనుమతులు ఇవ్వరు అక్కడ. సో దాని తర్వాత ఆ దూరం తర్వాత మాత్రమే అనుమతిస్తారు. మనము బిల్డింగ్ పర్మిషన్లు ఆన్లైన్ లో ఇస్తున్నాము. ఇవి ఎక్కడి నుంచి చేసుకోవచ్చు, మీ ఇంటి నుంచి చేసుకోవచ్చు. మీరు ఎలాంటి మధ్యలో దళారం లేకుండా మీరు డైరెక్ట్ గా చేసుకోవచ్చు. అదే మనం 75 గజాల లోపు అయితే ₹1 పర్మిషన్ తోనే ఇస్తున్నాము. సో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని, అందుకే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉండే విధంగా వాళ్ళన్ని క్లిక్స్ తీసుకొని అవసరం అయితే డౌట్ వస్తే మళ్ళీ కింద కూడా రాసాము. ఏమన్నా లేటెస్ట్ గా మారితే సంబంధిత అధికారులు సంప్రదించడం కూడా రాసాము. మళ్ళీ ఈ రోజు తీసుకున్న క్లిక్ 5-6 సంవత్సరాల తర్వాత రూల్స్ మారినాయి కానీ, సో మీకు అవేర్నెస్ ఇస్తుంది. చెరువు, కరెంటు తీగలు, రైల్వే ట్రాక్, వాళ్ళకు ఒక అనుమానం వస్తుంది. ఓహో ఇక్కడ తేడా ఉంది, మనం కనుక్కుందాం. మున్సిపల్ అధికారులు కనుక్కొని చేస్తే వాళ్ళు పెట్టే పెట్టుబడి కావచ్చు, వాళ్ళ సెక్యూరిటీ ఉండదు. ఒక సామాన్యుడు ఒక ఇల్లు కంటే ఎక్కువ కట్టడం అని చెప్పేసి ప్రజలకు అవగాహన ఇస్తూ మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ అవగాహన కార్యక్రమం పెట్టాం అనమాట. అందరికీ ఎవరు అడిగినా సమాధానం చెప్తున్నాం. వాళ్ళకి కావాల్సిన పాంప్లెంట్స్ కూడా ఇస్తున్నాం. వీలైనంతగా స్నాప్స్ తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ డౌట్స్ తో వచ్చారు? నాకు ఆల్రెడీ నేను ఇంత ముందు తీసుకొని ఉన్నాను. మంచి హ్యాజిల్ ఫ్రీ సిచ్యుయేషన్ బాగానే ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా స్టాఫ్ వాళ్ళు బాగానే కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సిందంటే మనం కూడా సెల్ఫ్ గా ఇట్లాంటివి పెట్టినప్పుడు వినియోగించుకొని ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఫాలో అయితే సెల్ఫ్ గా కూడా చేసుకోవచ్చు ఆ వెబ్సైట్ లో. ఈ ఎక్స్పో చాలా యూస్ఫుల్ గా ఉంది. మోస్ట్లీ ఈ ఎంటైర్ ఎక్స్పోలో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే ఇవాళ రేపు అంటే కామన్ మ్యాన్స్ ఎట్లా అంటే వెంచర్ ఉంది, ఫ్లాట్ కొంటారు కానీ దాని బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు. ఎవరో చెప్పిన థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కొనుక్కొని బాగా లాస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా ఉంది హైదరాబాద్ లో. వాళ్ళు ఏంటి, రిటైర్మెంట్ పీపుల్ కూడా ఎంతో అమౌంట్ కలెక్ట్ చేసుకుని రిటైర్మెంట్ అమౌంట్ పెట్టుకొని వాళ్ళు వెంచర్ కానీ ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కన్స్ట్రక్షన్ చేసి కొనుక్కుంటున్నారు. కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఏంది, బఫర్ జోన్ కింద దగ్గరలో ఉందని చెప్పి డిస్మాంటిల్ చేయడం. బ్యాంకు లోన్ ఇస్తుంది, పర్సన్ కొనుక్కుంటాడు, అందులో స్టే చేస్తాడు, బట్ యాజ్ పర్ నామ్స్ లేవని చెప్పేసి తర్వాత వాళ్ళు బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మెన్షన్ చేసింది లైక్ రైల్వే ట్రాక్ కి ఎంత డిస్టెన్స్ లో ఉండాలి, ఆర్మీ ఫోర్సెస్ కి ఎంత డిస్టెన్స్ లో ఉండాలి, బఫర్ జోన్ కి ఎంత డిస్టెన్స్ లో ఉండాలి. మినిమం ఈ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మనం వెంచర్ కొనడానికి కానీ ఫ్లాట్లు కొనడానికి కానీ వాటికి బాగా యూస్ఫుల్ ఇది. నైస్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ.